నల్ల జీలకర్రలో పుష్కలంగా ఫైబర్, ప్రోటీన్లు, ఐరన్, సోడియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలున్నాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి కూడా అధికంగా ఉంటాయి. నల్ల జీలకర్ర నూనెలో 17% ప్రోటీన్, 26% కార్బోహైడ్రేట్లు, 57% నూనెలు ఉంటాయి. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు నల్ల జీలకర్ర తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఈ నల్ల జీలకర్ర గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలో చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆస్తమా వ్యాధితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో నల్ల జీలకర్ర నూనె, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. కాలుష్యం కారణంగా ఆస్తమా వ్యాధి విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఇది మంచి పరిష్కారం. నల్ల జీలకర్ర చర్మానికి, జుట్టుకు మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మెరిసే చర్మం కోసం నల్ల జీలకర్ర నూనెను నిమ్మరసంతో కలిపి ముఖానికి పూయాలి. జుట్టు రాలడం, చర్మ సమస్యలకు ఇది మంచి పరిష్కారం. మధుమేహం వల్ల మూత్రపిండాలకు కలిగే నష్టాన్ని నివారించడంలో నల్ల జీలకర్ర సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా సీరం క్రియేటినిన్ స్థాయిని కూడా ప్రభావితం చేస్తుంది. తలనొప్పితో బాధపడేవారు నల్ల జీలకర్ర నూనెను నుదుటి మీద రాసుకుంటే ఉపశమనం పొందవచ్చు. దీనిలో కీళ్ల నొప్పులు, కడుపు సమస్యలు, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు నల్ల జీలకర్ర తీసుకోవడం మంచిది కాదు. ఇది పిండానికి, పాలకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా దీన్ని వాడకానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.